కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటి నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తూనే ఉంది. సమయం, సందర్భం లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టి కక్ష తీర్చుకుంటుంది. ఈ క్రమంలో 2 రోజుల కిందట మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడిపై కేసులు పెట్టి జైలుకు తరలించారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ అవినీతికి పాల్పడ్డారని ఆట్యా సంస్థ సీఈఓ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై ఏపీ సిఐడి విచారణకు ఆదేశించింది. ప్రధానంగా వాళ్ళిద్దరిపై అభియోగాలు ఏమిటంటే ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్పులో నిధులు దుర్వినియోగం అయినట్టు ఫిర్యాదులో ఆరోపించారు. అయితే ఈ కేసు ఎందాకా వెళ్తుందో తెలియదు కానీ చంద్రబాబు సర్కార్ టార్గెట్ ఒకటే, 2029 ఎన్నికలలోపు వైఎస్ఆర్సీపీని పూర్తిగా భూస్థాపితం చేయాలనుకున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.